స్టర్నింగ్ బ్యూటీ డాషింగ్ డైరెక్టర్ తో ఆ వివాహానికి సంబంధించిన ఫోటోని ఎక్స్క్లూజివ్ గా ఆర్టీ మీకు చూపిస్తోంది. సో ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో ఇద్దరు ఒకటయ్యారు. సో తను పోస్ట్ చేయడం ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోకి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫోటోస్ మనం చూస్తున్నాం. సో లింగ భైరవి ఆలయం దగ్గర ఆ శివుడి సమక్షంలో ఇద్దరు ఒకటయ్యారు. ఆ ఫోటో సంబంధించి మనం చూస్తున్నాం. సో ఎరుపు రంగు చీర. సో ఆర్టీవీ మీకు అందరికంటే ముందుగా చెప్పినట్టుగానే ఎరుపు రంగు చీరలో సమంత పెళ్లి చేసుకుంది. సో ఇప్పుడు పెళ్లి ఫోటోలు ఇన్స్టాలో రిలీజ్ చేసిన సమంత. సో ప్రజెంట్ సమంత పెళ్లిపై నాగ చైతన్య రిలాక్షన్ ఎలా ఉంటుందోనని చెప్పి అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జోరందుకుంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. సమంత అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది. ఆ ట్విట్టర్ అకౌంట్లో సో ప్రజెంట్ 1/12/2025 అని చెప్పి 2 వైట్ హార్ట్స్ని తన అందులో పోస్ట్ చేశారు. సో శివుడి సమక్షంలో లింగ భైరవి ఆలయంలో ఒక డైమండ్ రింగ్ని ముందుగా తొడిగాడు. ఆ తర్వాత మెళ్ళలో తాళి కట్టాడు. సో ఆ ఎరుపు రంగు చీర. సో ఇందాక ఫుల్ విజువల్ ఉంది, ఆ ఫుల్ ఫోటో మీకు చూపిస్తున్నాను. ఎస్ హోల్డ్ ఒకసారి. సో ఇక్కడ ఫోటో చూడండి. వాళ్ళు ఇద్దరు ఆ టెంపుల్లో నుంచి బయటికి రావడం, ఆ విజువల్లో చాలా ఆనందంగా నవ్వుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఒకరిపై వేసుకుంటూ అలా నడుచుకొచ్చేటువంటి ఆ విజువల్స్ నిజంగానే ఇది సమంత అభిమానులకైతే ఒక బిగ్గెస్ట్ విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. సో ప్రెసెంట్ సమంత వివాహం పైన అధికారిక ప్రకటన చేసింది. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఒకసారి ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సమంత అఫీషియల్గా అనౌన్స్ చేశారు 1/12/2025 వైట్ హార్ట్స్తో తను పోస్ట్ చేశారు. ఫొటోస్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. సో ఫొటోస్ చూసిన తర్వాత టాలీవుడ్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఫైనల్లీ అఫీషియల్ గా సమంత తన వివాహానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో కథ సుఖాంతమైంది. ఇన్ని సంవత్సరాలుగా రాజ్ నిడుమూరు సమంత మధ్య రిలేషన్ గురించి అనేక రకాల గాసిప్స్ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఇద్దరు స్పందించలేదు. అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా వార్తలు వచ్చినాయి. ఇద్దరు ఈ రోజు వివాహం చేసుకుంటున్నారు ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో అని. సో అప్పటికి కూడా ఎవరు స్పందించలేదు. సో ఫైనల్లీ కొద్ది నిమిషాల క్రితం సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్లో రాజ్ నెడుమూరు తన వేలికి ఉంగరాన్ని తొడగటాన్ని ఒక ఫోటోగా, బ్యాక్గ్రౌండ్ లో శివలింగాన్ని కూడా కనిపించేలాగా ఫోటో ఉంది. అలాగే హోమగుండంతో మరొక ఫోటోని, తన వివాహం అయిపోయిన తర్వాత రాజ్ నెడుమూరుతో సన్నిహితంగా తన చేతిని పట్టుకొని మరొక ఫోటో, అలాగే అయిపోయిన తర్వాత ఆ హాల్లో నుంచి బయటకు వస్తూ వాళ్ళిద్దరూ కూడా స్మైల్ చేస్తూ మరొక ఫోటోని, టోటల్ గా 5 ఫోటోల్ని సమంత షేర్ చేసుకున్నారు. ఇది నిజంగా సమంత అభిమానులందరికీ కూడా ఒక శుభవార్త అనే చెప్పుకోవాలి. అలాగే ఇండస్ట్రీలో అందరూ కూడా ఎప్పటి నుంచో సమంత వివాహం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో అది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే బాగుండు. తను కూడా ఇన్ని సంవత్సరాలు నాగ చైతన్యతో డైవర్స్ అయిపోయిన తర్వాత సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఎవరితో అయినా మింగిల్ అయితే బాగుండు, వివాహం అయితే బాగుండు అనేది అందరూ కోరుకున్నారు. ఫైనల్లీ ఈ రోజు కథ సుఖాంతం అయిందని చెప్పాలి. మనం రైట్ రవిచంద్ర, ఇప్పుడు ఈ ఫోటోలు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇప్పటివరకు మార్నింగ్ నుంచి మనకు 100% సోర్స్ నుంచి రిపోర్ట్ ఉన్నప్పటికీ ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత టాలీవుడ్లో సమంత అభిమానుల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ముఖ్యంగా అంటే డెఫినెట్గా అవునన్నా కాదన్నా గతంలో నాగ చైతన్య సమంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. సో ఇప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఖచ్చితంగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత అటు సమంత అభిమానులు నాగ చైతన్య అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా చాలా వార్ జరిగిందనే చెప్పుకోవాలి. ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకున్నారు, చాలా వల్గర్ కామెంట్స్ చేసుకున్నారు. సో డైవర్స్ టైంలో కూడా ఇద్దరు కూడా చాలా డీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఎవరు మా ప్రైవసీకి అడ్డు రావద్దు అంటూ కూడా ఇద్దరు మ్యూచువల్ గా మేము మా లైఫ్ ని సపరేట్ గా ఇండివిజువల్ గా లీడ్ చేయాలనుకుంటున్నాము అని చాలా డీసెంట్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి విడిపోయినప్పటికీ కూడా ఫ్యాన్స్ మధ్య అయితే చాలా రచ్చ జరిగిందని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో నాగ చైతన్య ఫ్యాన్స్ సమంత అని విమర్శిస్తూ పోస్టులు పెట్టడం, అలాగే సమంత అభిమానులు కూడా నాగ చైతన్యాన్ని ట్రోల్ చేశారు చాలా రకరకాలుగా. వేరే హీరోయిన్స్ తోటి తనకు అఫైర్స్ ఉన్నట్లుగా ఇలాంటి కామెంట్స్ చేస్తూ చాలా ట్రోల్ చేశారు. ఫైనల్ గా ఇద్దరు కూడా ఎవరు దానిపై స్పందించినప్పటికీ కూడా
రాజ్ నిడ్మోర్తో తను సమంత సన్నిహితంగా మెలుగుతూ గత కొంతకాలంగా ఫోటోలు పెడుతూనే ఉంది. అలాగే రీసెంట్ గా నాగ చైతన్య కూడా తన రెండో వివాహాన్ని చేసుకున్నాడు. హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు. ఈ రోజు సమంత కూడా రాజ్ నిడ్మోర్తో వివాహం చేసుకొని తన జీవితంలో తను కూడా మరొక అడుగు ముందుకు వేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రచంద్ర. సో మొత్తంగా సమంత పెళ్లికి సంబంధించి అఫీషియల్ గా తను అనౌన్స్ చేసింది. అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ లో తను పోస్ట్ చేశారు. 1/12/2025 వైట్ హార్ట్స్ తో తను పోస్ట్ చేయడం చూస్తున్నాం. సో ఆ తర్వాత ఫొటోస్ లో కూడా ఒకటి డైరెక్ట్ గా శివుడి ఆలయంలో, లింగ భైరవి ఆలయంలో శివుడి సమక్షంలో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నట్టు, ఆ తర్వాత ఇద్దరు ఒకటైనట్టుగా ఇద్దరు చేతులు పట్టుకున్న ఫోటో ఒకటి, ఆ తర్వాత హోమగుండం సంబంధించి ఇక్కడ ఈ ఫోటో ఒకటి, లాస్ట్లో వారంతా హాల్లో నుంచి ఆలయం నుంచి బయటకు వస్తున్న ఇంకో ఫోటో, నవ్వుతున్న ఫోటో. సో మొత్తం 4 ఫొటోస్ని పోస్ట్ చేశారు. సో సమంత వివాహానికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో అందరికంటే ముందుగా RTV మీకు చెప్పే ప్రయత్నం చేసింది. ఎరుపు రంగు చీరలో సమంత వివాహం చేసుకున్నారు, అక్కడే లింగ భైరవి ఆలయంలో ఈషా ఫౌండేషన్ దగ్గర అని చెప్పి. సో అనుకున్నట్టుగానే ఇప్పుడు అఫీషియల్ ఫొటోస్ వచ్చేసాయి. సో ప్రజెంట్ సమంత రాజ్ ఇద్దరు కూడా సోషల్ మీడియా ట్రెండ్గా మారారు. సో నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా రోజులుగా రాజ్ నిడమూరితో అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివాహం చేసుకోబోతున్నారని, కలిసి జీవిస్తున్నారని అటు కుటుంబం, రాజ్ నిడమూరు భార్య కూడా అనేక సందర్భాల్లో సమంతపై రెచ్చిపోతూ ట్వీట్స్ చేయడం చూసాం. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆయనకి విడాకులు అయిపోయాయి. రాజ్ నిడమూరు కూడా విడాకులు తీసుకుని 2020లోనే విడాకులు అయిపోయాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక డాషింగ్ డైరెక్టర్ అండ్ స్టన్నింగ్ బ్యూటీ ఇద్దరు ఏకమయ్యారు. మరి ప్రెజెంట్ తరువాత వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ అవుతుందో చూడాలి. సో ఈ ఇద్దరు వివాహం పైన అభిమానులుగా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇల్లు